రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా. ఇది ఈ చిరంజీవులు పాల్గొంటున్నటువంటి 3వ క్వార్టర్ ఫైనల్స్. ఈ వారం 3వ క్వార్టర్ ఫైనల్స్ అయ్యాక వచ్చే వారం కూడా ఆ సంచిక అయిన తర్వాత ఈ 2 సంచికల్లో కలిసి తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ వారం తర్వాతి వారాలు కూడా బాగా పాడాలని మనసారా ఆశీర్వదించండి మీ హర్షధ్వానాలతో. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. చిరంజీవి భాస్కర భట్ల రవికుమార్. శ్రీకాకుళం జిల్లాలోని బూరవెల్లి గ్రామంలో జననం, రాజమండ్రిలో విద్యాభ్యాసం. పద్య సాహిత్యం మీద పట్టున్న తాతగారు శ్రీ ఆరవెల్లి కన్న రాజగోపాలాచార్యులే ఈ చిరంజీవికి తొలి గురువు. మిత్రుడు బుజ్జిబాబు ప్రోత్సాహంతో పత్రికా సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రవికుమార్ ఇంటర్ చదువుతుండగా యువస్వరం సాహిత్య వేదికపై తన కవన ప్రతిభను చాటుకొని సాహితీ ప్రియుల మన్ననలు అందుకున్నారు. సితార సినీ వారపత్రిక సినిమా రంగంతో భాస్కర భట్ల అనుబంధానికి అనుసంధానంగా నిలిచింది. ఆ పత్రికలో 7 ఏళ్ల పాటు రిపోర్టర్గా పనిచేయడం వలన సినిమా పాటలు రాయాలనే అభిలాష, రాసే అవకాశం కలిగాయి. 2000 సంవత్సరంలో ఈవివి సత్యనారాయణ గారి గొప్పింటి అల్లుడి చిత్రంలో, అందులో నేను కూడా ఒక వేషం వేసినట్టు గుర్తు నాకు, సినీ గేయ రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన భాస్కర భట్ల ఇంతవరకు 250 చిత్రాలలో 500కి పైగా అన్ని రకాల పాటలు రాశారు. తెలుగు సినీ గేయ చరిత్రలో తన పేరిట కూడా కొన్ని పుటలు ఉండాలన్న తపనతో, నిబద్ధతతో కలాంగిరి చేస్తోన్న ఈ చిరంజీవిని మనసారా ఆశీర్వదిస్తూ ఆత్మీయంగా మనం అందరం కలిసి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. స్వాగతం భాస్కర్ భట్ల గారు. మీ ఆశ. ఈ సంచిక శీర్షిక ఏమిటంటే చందమామ పాటలు. పిల్లలందరూ కూడా సినిమాల్లోని చందమామకు సంబంధించిన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దామా మన హర్షధ్వానాలతోటి, ప్లీజ్. సాయిరమ్య ఎంపిక చేసుకున్న పాట చాలా అందమైన నిజమైన చందమామ పాట. శ్రీశ్రీ గారి రచన, పెండ్యాల గారి సంగీతం, ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ పాడిన పాట. వెలుగునీడల సినిమా నుంచి హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి. ఇప్పుడు నువ్వు ఏం మందు జల్లి మా మీద మత్తు మందు ప్రయోగం చేస్తావో నీ పాటతోటి మేమే చూడాలి. మరొక్కసారి అమ్మాయికి ధైర్యం చెప్పండి మీ చప్పటితోటి.
నేను పీయూసీ చదువుతున్న రోజుల్లో తిరుపతిలో ప్రతాప్ థియేటర్ అప్పుడే స్టార్ట్ చేశారు ఈ సినిమాతోనే, వెలుగు నీడల సినిమాతోనే. ఫస్ట్ షో ఐ వాజ్ దేర్, మ్యాట్నీ షోకి వెళ్ళాను. ఈ బిగినింగ్ ఆలాప్ చాలా చాలా వైవిధ్యంగా ఉంటుంది. మీరు గమనిస్తే ఎక్కడ ఏదో మనం అనుకున్నట్టుగా ఉండదన్నమాట. కళ్యాణి స్కేల్, యమన్ స్కేల్లో ఉన్నా కూడా ఒకసారి పాడమ్మా, నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. నీతో కలిసి నేను పాడతాను. ఇందులో నిజంగా తీగ సాగినట్లే ఉంటుంది సుశీల్ గారి వాయిస్ విన్నారంటే. మాస్టర్ వాయిస్ అంత ఆర్ద్రంగా ఉంటుందంటే, ఆయన వాయిస్ పాల్కోవాలా ఉంటే సుశీలమ్మ వాయిస్ ఏమో బాసందిలా ఉంటుంది. హాయి హాయిగా జాబిల్లి తోలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వా సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వా సాగే ఎందుకో. హాయి హాయిగా జాబిల్లి తోలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వా సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వా సాగే ఎందుకో. ఇకపోతే నీ పాడడం గురించి నాకు ఏ విధమైనటువంటి ఒక చిన్న ఇంత కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు నువ్వు. ముఖ్యంగా చరణం అయిన తర్వాత నువ్వు దమ్ముకు మేనేజ్ చేసి పల్లవి ఒకే బ్రెత్లో పాడావు. నాకు భలే నచ్చింది అది. నేను ఇబ్బంది పడిపోతున్నాను, నువ్వు ఎక్కడ పడిపోతావో అన్నట్టుగా. పెద్ద లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు నా కళ ఈరోజు నెరవేరింది. నేను రాజమండ్రి చదువుకుంటున్న రోజుల్లోనే ఆయనకి లెటర్ రాసి పోస్ట్లో ఆయన ఫోటోతో కూడిన ఆటోగ్రాఫ్తో కూడిన ఫోటో తెప్పించుకున్నా. అలాగే నేను ఇందాక నా గురించి చెప్పారు, గొప్పిండలుడు పాట రాశాను 2000 సంవత్సరంలో. అది ఫస్ట్ పాడింది బాలసుబ్రహ్మణ్యం గారే. సో ఆయన ఆశీస్సులతో నేను 10 ఏళ్ళు అప్రతిహతంగా వెళ్ళగలుగుతున్నాను. వచ్చేస్తందు వయసొచ్చి ప్రేమ పిచ్చి వచ్చేస్తందు వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి నాకు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే సాయిరామ్ చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. సంగీతం గురించి చెప్పేంత అర్హత లేదు నాకు. సాహిత్యం అంటే నాకు శ్రీశ్రీ గారు అంటే బాగా పిచ్చాను. ఆయన రాసిన చాలా హృదయానికి హత్తుకునే పాటలు చాలా ఉన్నాయి. సో ఇది పాట చాలా బాగా పాడావు. అలాగే నాకు అనిపిస్తుంది ఈరోజు చందమామ మీద ఈ రౌండ్ పెట్టారు కాబట్టి తల్లి పరిచయం చేసిన తొలి స్నేహితురాలు అది మన జాబిల్లి. తల్లి మనం భోజనం చేయకపోతే చందమామను చూపించి జాబిల్లి రావే చందమామ రావే అని మనకు పరిచయం చేసిన మొదటి స్నేహితుడు చందమామ. సో చందమామ మీద రౌండ్ అందరూ పాటలు పాడడం చాలా మంచి హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీ చేతులకు చప్పట్లతో పని పెట్టండి. అమ్మాయి రెండో అమ్మాయిని కబురు చేద్దామన్న దామ్మ అనగా ఎంపిక చేసుకున్న పాట. ఎన్ని పాటలు చందమామ అంటే ఇలాంటి పాటలే ఉంటాయి. ఇవే పాటలు నిజంగా ఎంత గొప్ప పాట. రచన ఆత్రేయ గారు, సుశీలమ్మ, బండరాముడి సినిమా నుంచి ఒకసారి ఆగుమా. సంగీతం సుసర్లా అని ఉంది, దాని గురించి నేను తర్వాత చెప్తాను నీకు. చాలా మంచి పాట. ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా.
ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా ఒకసారి ఆగుమా ఓ చందమామ ఒకసారి ఆగుమా ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా మారేనని మనసు ఓ చందమామ మారేనని మనసు ఓ చందమామ ఓ చందమామ ఓ చందమామ. ఇందుకు చాలా ఏడుపు వస్తుంది, తనివి తీరాల ఏడవాలనిపిస్తుంది నాకు. దుఃఖంతో కాదండి, దానికి కారణం ఏంటో నాకు తెలియదు. కొన్ని పాటలు విన్నప్పుడు మన పాత రోజులు చాలా గుర్తుకొస్తాయి. ఒక అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం జ్ఞాపకం వస్తుంది. ఈ పాట వింటుంటే దీనికి కారణకర్తలైన వాళ్ళందరినీ తలుచుకుంటుంటే, ఆ పాట ఆలోచిస్తుంటే ఎడతెరిపి లేకుండా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది నేను ముందుగా ఎందుకు చెప్పానంటే, దక్షిణామూర్తి గారని ఈ పాట చేసింది ప్రసాదరావు గారని బాగా నమ్మకంగా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సినిమా టైటిల్స్లో ఎవరి పేరుందో నాకు తెలియదు. సాహిణి వారి బండరాముడు సినిమా, ఐ వెరీ వెల్ రిమెంబర్ ఇట్. దీన్ని డిబిఎన్ గారు, భావనారాయణ గారు ఇద్దరు కలిసి నిర్మించారు. రామారావు గారు ఇందులో ఒక దొంగ, ఆ దొంగకు అన్యాపదేశంగా హీరోయిన్ చెప్పడం అన్నమాట. అమ్మ నీ గురించి చెప్పాలంటే నీకున్న ఒకటే ఇబ్బంది ఏంటంటే, నీది మారుతున్న గాత్రం. నీది ఇప్పుడు అబ్బాయి గాత్రం కాదు, అమ్మాయి గాత్రం కాదు, అలా ఉంటుంది అన్నమాట మధ్యలో. అందుకని నీకు సంగతులు ఫ్లూయెంట్గా పలకటం కష్టం. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీకు తెలుసు పలకట్లేదని. కానీ పాపం ఈ పాటను మేమే కదా మీకు ఈ పాట ఇచ్చింది, కాబట్టి నిన్ను కష్టపెట్టినందుకు ముందు మన్నించు. కానీ మంచి పాట మీ నోటి ద్వారా వినాలన్న ప్రయత్నమే అది. ఆ సంగతులు పలకపోవడానికి కారణం అది. పోతే ఫస్ట్ పాడుతున్నప్పుడు నువ్వు సాగిపోయే ఒకసారి పాడవా? ఆ ఎండ్కు ఇప్పుడు అన్నావు చూసావా, ఇప్పుడు నువ్వు ఎక్కువ సస్టైన్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీ గొంతు ఓపెన్ కావట్లేదు. సాగిపోయే ఫస్ట్ పాడుతున్నప్పుడు ఏ అలా షార్ప్ అయిందన్నమాట. ఎక్కడ నువ్వు ఎండ్ చేసినా ఊపిరి చాలకుండా తొందరగా ఫినిష్ చేసినా శృతిలో ఉండాలి. సింగర్స్కి ఎలాగైతే అంటే ఒక ఏజ్ నుంచి ఇంకో ఏజ్కి మారుతున్నప్పుడు వాయిస్ మారుతుంది. తర్వాత ఎవరికి అందనంత రేంజ్కి ఎదగాలి. నీ వాయిస్ చాలా బాగుంది. భాస్కర్ భట్ల గారు ఒక సూటి ప్రశ్న, ఇబ్బంది అయితే మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఇలాంటి సందర్భం ఉండేది ముందు పాటకి, మంచి సందర్భం, అసలు కవి ఎగిరి గంతేసే సందర్భం. హీరో దొంగ, అమ్మాయి ఏమో అతని మీద చాలా ప్రీతి ఉన్నటువంటి పిల్ల. అతనికి నేరుగా చెప్తే కోపిష్టి, ఎగురుతాడు, గంతులేస్తాడు. పాట ద్వారా అతనికి మార్చడానికి ప్రయత్నించడం అని ఒక సందర్భం చెప్పగానే కవికి ప్రాణం లేచి వస్తుంది. ఎంత గొప్పగా రాసుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు, రాసిన తర్వాత ట్యూన్ చేయొచ్చు, ట్యూన్ కన్నా చేయొచ్చు. అలాంటి సందర్భాలు ఇప్పుడు అసలు లేవు. పాటకు సందర్భమే లేదు, ఏదో రావాలి కాబట్టి. అయితే కామెడీని ఎవరు ఉండే అయితే వేసుకో డ్యూయట్ అనగానే వాళ్ళు ఎక్కడో వేరే దేశానికి వెళ్ళిపోతారు, ఏదో డ్యూయట్ జరుగుతుంది. మీరు 90% మీకు తృప్తిగా పాటలు రాస్తున్నారా, లేకపోతే ఏమీ తెలియకపోయినా ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అవతల వాడిని తృప్తి పరిపించడం కోసం అని పాటలు రాస్తున్నారు?
ఇందులో చెప్పడానికి మీకు ఏదైనా డెలికసీ ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను అనుకున్నది 90% సంతృప్తిగా రాస్తున్నారంటే సంతృప్తి అయితే ఎంతో కొంత శాతం ఉంది సార్. నా పద్ధతి ఎలా ఉంటుందంటే నేను ఆలోచన ధోరణి, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుందాం, ఏదో ఒకటి గొప్ప అవకాశం అవుతుంది వాటిలో అని నేను ఫీల్ అవుతుంటాను. ఒక్కోసారి చాలాసార్లు, ఒకసారి కాదు చాలాసార్లు వాళ్ళకి నచ్చినట్టు రాయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం దాంట్లో మన సంతృప్తి వెతుక్కోకపోవచ్చు. ఒక్కోసారి వెతుక్కోకపోవచ్చు అని కాదు, వెతుక్కుంటే ఇబ్బందిని వెతకడం మానేస్తాం. అసంతృప్తిలో సంతృప్తి వెతుక్కోవడం సార్. ఇప్పుడు ఇందాల మీరు చెప్పినట్టు అంటే అప్పుడప్పుడు వస్తున్నాయి సార్ ఇలాంటి సిచ్యువేషన్స్. ఇంతకుముందు ఎక్కువ రైటర్కి ఛాలెంజ్గా ఉండే పాటలు, రైటర్లో ఉన్న అసలు సిసలు రైటర్ని మేల్కొల్పి ఆ సాహిత్యం అంత బయటపడే పాటలు ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయిందండి వాటి శాతం. ఇప్పుడు మీరు చెప్పినట్టు బండరావులో పాట, ఇదే తరహా పాట నేను ఈ మధ్య మనసారా అనే సినిమాలో రాశాను. అందులో హీరో మాస్క్ పెట్టుకుని తిరుగుతుంటాడు. నువ్వు మంచివాడు, ఎందుకు అలా మాస్క్ పెట్టి తిరుగుతున్నావు అంటే, నువ్వు ఏ యాంగిల్లో చూసినా బాగుంటావు, నేను అంత బాగోను అంటాడు హీరో. పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు, నా మనసులో నీకు ప్లేస్ ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి పాడే పాట. ఉంగరాల చుట్టేలిదా నాకు పర్లేదు, రంగు కాస్త తక్కువైనా మరి పర్లేదు, మసిలాగా ఉంటుందని తిడతావాడా తిరిని, తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని, అందంగా లేను అని నిన్నెవరు చూడరని, నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు. మూడో అబ్బాయిని పిలుద్దాం ఇప్పుడు. తిరివెన్నెల రచన ఎస్ఏ రాజ్ కుమార్, సంగీతం బాలసుబ్రహ్మణ్యం పాడాడు. పెళ్లి సినిమా నుంచి జాబిలమ్మ నీకు అంత కోపమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండలే మండితే అల్లాడిపోదరే ఆపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమూవై ఆడాలనుకున్నా, ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్నపాలు వినబడలేదా, హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమ కాంతి కనబడలేదా, మరి అంత దూరమా కలలు కన్ను తీరమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జారి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జారి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండలే మండితే అల్లాడిపోదరే ఆపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ నువ్వు సాఫ్ట్గా పాడితే బాగుంటుందని ఎవరైనా చెప్పారా నీతోటి ఇలా పాడాలి అని? మామూలుగా నువ్వు ఇన్ని ఎపిసోడ్లో పాడిన దానికంటే కూడా చాలా సాఫ్ట్గా పాడావనిపించింది. దానికని వాయిస్ బ్రైట్గా పాడితే కొంచెం పెళుసుగా ఉంటుందేమోనని నువ్వే నిర్ణయం చేసుకున్నావా, లేకపోతే ఎవరన్నా చెప్పారా, లేకపోతే మేము ఎప్పుడన్నా చెప్పామో పొరపాటున సాఫ్ట్గా పాడమని? ఈ పాటను నేను కూడా సాఫ్ట్గా పాడలే, ఎక్కడెక్కడ డైనమిక్స్ కావాలో అక్కడే. జాబిలమ్మ నీకు అంత కోపమా, ఆ ల్యాండింగ్ నోట్ వినిపించాలి. బ్రైట్గా పాడగలవా నువ్వు ఒక్కసారి? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండలే మండితే అల్లాడిపోదరే ఆపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల. మరి అంత ఒక్క లైన్ పాడు. మరి అంత దూరమా
కలలుగా. ఇప్పుడు దాన్ని మరీ నొక్కేసరికి కరెక్ట్గా వచ్చింది నీకు నోటు. బట్ నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు నువ్వు గట్టిగా పాడగలుగుతున్నావో లేదు అది వేరే విషయం. బట్ నువ్వు పాడవలసినటువంటి స్థాయి నీకు తెలుసా లేదా అని తెలుసుకోవడం కోసం పాడమన్నా. చాలా కరెక్ట్గా తెలుసు నీకు. బట్ స్టిల్ నువ్వు ఇంతకంటే ఇంకా బాగా పాడగలవు. మంచి పాట. నేను పాడిన పాటను పాడి వినిపించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఏదేమవుతున్నాను కదా, ఫస్ట్ మనం అక్కడ స్టేజ్ మీద వెళ్ళగానే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ పోవడమే. తప్పు చేసిన వాళ్ళకంటే తప్పును సరిదిద్దుకోవడం ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ వెనక్కి చూడకుండా జరిగిపోయింది. నేనే రాశాను సార్, చెయ్యాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు. అది చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు, ఏ తప్పు చేయకపోతే అది ఇంకా తప్పు. శాస్త్రి గారి గురించి, సీతారామ శాస్త్రి గారు నాకు గురు సమానండి. ఆయన పేరు వాల్ పోస్టర్ల మీద చూసి, ఆయనది వేటూరు గారిది. నేను ఎప్పుడైనా నా వాల్ పోస్టర్ మీద నా పేరు చూసుకోవాలని రైటర్గా అయ్యాను. నేను హైదరాబాద్ వచ్చి నా స్కూల్ రాజమండ్రిలో గవర్నమెంట్ హై స్కూల్ చదువుకుంటున్నప్పుడు కాంపౌండ్ వాల్ చుట్టూ పోస్టర్లు అతికించి ఉండేవి సార్. నాకు అందులో అట్రాక్ట్ చేసేది ఓన్లీ లిరిక్ రైటర్ల పేర్లే నచ్చేవండి. ఆ రోజుల్లో పోస్టులో లిరిక్ రైటర్ పేర్లు రాసేవారు. అవును సార్. సో 6వ తరగతి నుంచి ఉండేది సార్ సినిమా పాటలు రాయాలని. ఈరోజు వాళ్ళ పేరు పక్కన వేటూరు గారు, శాస్త్రి గారు రాసిన పాటల్లో కింద నా పేరు కూడా ఒకటి. నేను 4-5 సినిమాలు చూసుకున్నా. అలాగే నా పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నా, అదొక 10 సార్లు చూసుకున్నా. సో నాకు బాగా ఇన్స్పిరేషన్ శాస్త్రి గారిలో ఏంటంటే, ఆత్రేయ గారు ఎంత అయితే సరళంగా రాస్తారో ఇందులో కూడా సార్, నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆగుమా అని ఎంత మంచి భావుక ఎక్స్ప్రెషను. అలాగే చందమామని కూడా మీరు చెప్పినట్టు ఇందాక ఎవరో ఒకరు వంక చెప్పడానికే వాడేవాళ్ళు సార్. రాబోయే చందమామ మా వింతగా నెలవంక అని పేరు ఏదో వంక ఎవరికి ఏది చెప్పాల్సి వచ్చినా సూటిగా చెప్పలేనప్పుడు ఆ చందమామను ఉద్దేశించి చందమామని పెట్టుకొని అందరికీ వాడే దొరుకుతాడు. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా. 4వ చిన్నారిని ఆహ్వానించండి. లహరి ఎంపిక చేసుకున్న పాట సీతారామ శాస్త్రి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మతోటి బి వసంత్ గారితోటి బాలుడు పాడిన పాట సిరివెన్నెల సినిమా నుంచి చందమామ రాదు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. చలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే చలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ
పూర్ణచంద్రుని చూడాలనుకుని నెలవంకం చూసినట్టుంది. ఇలాంటి పాటలు సగంలో ఆపేయాలంటే నిజంగానే మనసుకు చాలా కష్టం వేస్తుంది కదా. ఒరిజినల్లో కూడా అలా ఉందేమో, చిన్న తప్పు జరిగిపోయింది ఈ పాటలో. చరణం బిగినింగ్ పాడు, వెరీ బిగినింగ్. చలువ చందనములు, చందనం కాదు అది, యాక్చువల్గా చలువ చందనం. చలువ చందనములు పూయ చందమామరావే. ఫస్ట్ ఆలాప్లో ఒక్క నోట్ సరిగ్గా చేరలేదు, మిగతా అంతా కరెక్ట్గా పాడావు. ఈ ల్యాండింగ్ నోట్ రిజిస్టర్ కావాలి అంతే తప్ప ఆ చందనం అనేది నీ తప్పు కాదు. చాలామంది తప్పుగా పాడుతున్నారు, అలాగే జరిగి ఉండొచ్చును. పెద్దలైతే నేను చంపలేసుకుంటాను, మా కుటుంబం నుంచి జరిగిన తప్పుగా నేను క్షమాపణ అడుగుతాను. వెరీ ఫస్ట్ ఆలాప్ ఒకటి ఉంది. పర్ఫెక్ట్ ఇది. నిజంగా అక్కడ పాడుతున్నప్పుడు మాత్రం మానో గానో ఒకటి ఎక్కడో కొంచెం చేరలేదు శృతిలో, అది ఇప్పుడు పాట కరెక్ట్. ఈ సినిమాలో నువ్వు అన్ని పాటలు విన్నావా? వినలేదా? ఏ పాటలు, ఇది తప్ప ఇంకేం పాట వినలేదా నువ్వు ఈ సినిమాలో? విధాత తలపున విరించినవి, అది ఈ సినిమాలోనే పాట. ఆ పాట విన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు రెండిట్లో ఏదైనా నీకు కామన్గా అనిపించిందా? అందులో ఉన్న ఓపెనింగ్లో ఉన్న ఫ్లూట్ బిట్టు, ఈ బిట్టు ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది. కారణం ఏంటంటే వాంటన్లీ డైరెక్టర్ గారు కావాలని, అది గుర్తు చేయడం కోసమని, సందర్భాని కోసమని అలాగే మళ్ళీ ఉంచకుండా దాంట్లో కొన్న చిన్న చిన్న మార్పులు చేసి వాయించారు. చాలా ఉత్సాహంగా పాడావు ఫస్ట్ పాట. ఇప్పుడు ఆయన చెప్పిన, బాలుగారు చెప్పిన తప్పులు అవి సరిదిద్దుకుంటే చాలా ఉత్సాహంగా కనబడింది సార్ పాట పాడడంలో. నాకు ఈ చందమామ రావే జాబిలి రావే అనే పాట అంటే ఇలాగ చిన్నప్పుడు పాడిన పాట చాలా ఇష్టం సార్. ఇది దీని ఎక్స్టెన్షన్ ఎందుకు ట్రై చేయకూడదని ఈ మధ్య రాశాను. దాయి దాయి అంటూనే అమ్మ గోరు ముద్దతో రమ్మంటుంటే చందమామని, అప్పుడేమో నమ్మలేదు జాబిలే నేరుగా కళ్ళ ముందు వాలుతుందని. ఒక అమ్మాయిని చూసి అబ్బాయి పాడి పాటలో, అమ్మ చిన్నప్పుడు రా రా అని చందమామని పిలిచి భోజనం పెడుతుంటే, అన్నం పెడుతుంటే అప్పుడు అనుకోలేదు పిచ్చిది జాబిలు రమ్మంటుంది ఏంటి వస్తుందా అని. ఇప్పుడు నువ్వు కనబడ్డాక ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు పిలిచిన అమ్మ పిలిచిన పిలుపు విని జాబిలు వచ్చేసిందా అని. సో ఈ మధ్య అమ్మ మీద కంటే ప్రేయస్ మీదే వాడికి నమ్మకం ఎక్కువ. సో అది బాగుందండి. ది థాట్ ఈజ్ సో వెరీ నైస్, సో వెరీ నైస్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఐదవ గాయని మణిని పిలుద్దామమ్మా. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. నూతన ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, వి కుమార్ సంగీతం, సుశీలమ్మ పాడిన వర్షన్. వెరీ గుడ్. సంబరాల రాంబాబు సినిమా నుంచి మామ చందమామ.
అద్భుతం. నీ బెస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ నీ ఎక్స్ప్రెషన్ అమ్మా. థ్యాంక్ యూ సార్. గతంలో కూడా నువ్వు పాడిన పాట నిజంగా ప్రతిఘటనలో పాట విన్న తర్వాత ఎంతమంది నాకు ఫోన్లు చేసి అభినందనలు చెప్పారు. నీ నంబర్ తెలియదు కాబట్టి. భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చ పుణ్యక్షేత్రం. ప్రతి గాయనికి గాయకుడికి కూడా అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక అద్భుతమైన రసాన్ని సంగీతంతో మేళవించి మనం అందరికీ అందిస్తున్నప్పుడు, ఒక పాత్ర కోసం మనం పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఆ భావాన్ని పలికించడం అనేది ఒక గొప్ప లక్షణం గాయకుడికి కానీ గాయనికి కానీ. అది కొంతమంది తయారు చేసుకుని వస్తారు, కొంతమంది పుట్టుకతో వస్తుంది. నీకు ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్ బై బర్త్. నీకు జన్మతః వచ్చిన ఒక చక్కటి వరం అది. ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే నీకే తెలుసు ఏంటి ఈ పాటలో నువ్వు చేసిన తప్పు. ఊపిరి తీసుకోవడం కోసం అని చెప్పి ఏంటి ఎక్కడ ఒక చిన్న అనాటమీ చేసేసావు మాటని, ఒక 2 ముక్కలుగా చేసి అని ఎక్కడో ఇంకొక అక్షరాన్ని తీసుకోవాల్సిన ప్రయత్నం చేసావు అనమాట. ఎక్కడ అది మచ్చనీకుండా పిచ్చిదానినంటూ నాపై లేని మత్స వేసే రూ అని పాడావు అనుకుంటాను. చాలా బాగా పాడదు. నాకు లాస్ట్ లైన్లో పాడేది నీవు కాక నా వెతలన్నీ వినేవారు ఎవరు అన్న దాంట్లో ఎక్స్ప్రెషన్ చాలా గుండెలు పిండేసింది. అది ఒక ఆ క్యారెక్టర్ని సాక్షాత్కరింపజేసావు ఇక్కడ. చాలా బాగా నచ్చింది. అలాగే రాజశ్రీ గారి గురించి, ఆయన డబ్బింగ్ సినిమాల పాటల చేతికి ఎక్కువ పేరు తెచ్చుకున్నారు ఆయన రాజశ్రీ గారు. నాకు తెలిసి నాకు ఇష్టమైన ఆయన రాసిన డబ్బింగ్ పాటలు అన్నీ కూడా నాకు ఇష్టం. అంటే డబ్బింగ్ పాటలా కాకుండా ఒక తెలుగు పాట విన్న అద్భుతంగా రాసిన రచయిత శ్రీశ్రీ గారి తర్వాత మళ్ళీ రాజశ్రీ గారు. 6వ గాయనిమణిని ఆహ్వానిద్దాం ఒకసారి. దయచేసి హర్షధ్వానాలతో పిలవండి. దామిని ఎంపిక చేసుకున్న పాట బ్యూటిఫుల్ సాంగ్. సముద్రాల గారు సీనియర్ రచన, విశ్వనాథన్ రామ్మూర్తి గారు స్వరపరిచినటువంటి పాట. మా భానుమతి గారు ఘంటసాల గారు కలిసి పాడిన పాట చండీరాణి సినిమా నుంచి. సముద్రాల సీనియర్ రచన. ఓ తారక ఓ జాబిలి నవ్వులేలా ననోగని. You sang as clean as a whistle. Thank
యూ సార్. నాకు ఈ మనోగాథ అన్న ప్రయోగం ఎంత బాగా నచ్చింది, సీనియర్ గారు రాసింది. మనోగాథ నీతో. కొంతమందికి కొన్ని పాటలండి అది పాడే వాళ్ళకి తెలుస్తుంది, గాయకులకి చాలా ఇష్టం అన్నమాట. ఆ పాట పాడుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఈ పాట ఎందుకనో తెలియదు, పాడాలని విపరీతమైన. మనోగాథ నీతో నివేదించలేను, నివేదించకున్నా జీవించలేను, నెరజానవేలే ఓ జాబిలి, నవ్వులేలా ననుగని. ఎంత అందంగా చేశారు, చాలా బాగా పాడారు. తెలుసు, నో క్వామ్స్ అండ్ నో క్వరీస్, ఏ విధమైనటువంటి విమర్శ చేయడానికి అవకాశం ఇవ్వకుండా బాగా పాడారు. అది నిజంగా మంచి కంపోజిషన్ సార్ అది. అంటే సంగీతం సాహిత్యం సమతూకంలో కుదిరి వెళ్ళిన సాంగ్. అలాగే దామిని చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబ్బా, చాలాసేపటికి మళ్ళీ అబ్బాయి వస్తున్నాడండి. తమాషా అండి, ఇతని పేరు కూడా ఇవాళ శీర్షికకు సంబంధించిందే. లోడా 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 నేను వాగడం తప్పించి మీరు చప్పట్లు కొట్టండయ్యా అని అడక్కపోతే కొట్టరా? పిలవకపోతే రావా? దాసనారాయణరావు గారి రచన, చక్రవర్తి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ప్రేమాభిషేకం నుంచి తారలు దిగి వచ్చిన వేళ. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ. నీలి రంగు చీకటిలో నీలాల తారగా, చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా, వేటాడే చూపులన్నీలోని ప్రేమగా, వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్ళిగా, వేటాడే చూపులన్నీలోని ప్రేమగా, వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్ళిగా, చెప్పి పొమ్మని మాటగా, చేసి పొమ్మని బాసగా, చూపి పొమ్మని పాటగా, ఇచ్చి పొమ్మని ముద్దుగా, ఇచ్చి పొమ్మని ముద్దుగా. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ. చాలా ఆవేశపడిపోతున్నావు. ఈ సంగతి వదలకూడదని నీ తాపత్రయం అర్థమవుతుంది నాకు. అన్ని సంగతులు నేను ఏమేమి పాడానో అన్నీ పాడాలి అని ఒక తాపత్రయం. 99% పాడేసావు అన్నీ కూడా. 99% పాడా. ఏదైనా మిస్ అయితే అవ్వచ్చు, అదేం పెద్ద పని కాదు. ఫస్ట్ సాకి ఒకసారి పాడు. తారలు దిగి వచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ,
మల్లెలు నడిచొచ్చిన వేళ. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇంతకుముందు పాడింది అంత క్లీన్గా లేదు. ఎనర్జీ ఉంది పాటలో. నాకు కూడా ఈ ట్యూన్ బాగా ఇష్టం సార్. ఈ పాట చక్రవర్తి గారు చేసిన ఎక్కువ మాస్ సాంగ్లు చేశారు ఆయన. వాటిల్లో చాలా మంచి మెలోడీ సాంగ్ ఇది. చరణం ఎత్తుగడ కూడా అంతా ఊరంతా ఆకాశాన అక్కడ చరణం స్టార్ట్ అయ్యింది. గోరంత దివ్యగా రాసిన దానికి ట్యూన్ చేశాడు. ఇదండి రాసిన తర్వాత ట్యూన్ చేశాడు. చాలా ఎందుకంటే నారాయణరావు గారు ఆయన అలా మాటలు వచ్చేస్తుంటే అసిస్టెంట్ చెప్తుంటే రాస్తూ ఉంటారు. ఒక మీటర్కు బద్ధంగా రాయలేరు ఆయన. ట్యూన్కు రాయమంటే చాలా కష్టం ఆయనకి. దాన్ని వాడు ట్యూన్ చేశాడు, చక్రవర్తి చేశాడు. చాలా మంచి సాంగ్ ఇది, బాగా ఎంచుకున్నాం. మంచి సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దమ్మదా వచ్చే ఒక 5 సంవత్సరాల ఆంధ్రదేశాన్ని దుంప తెంపేసింది. రైల్లో భిక్షగాళ్ళు మొదలుకొని ఈ పాట పాడని వాడు పాపాత్ముడు, పరమ కిరాతకుడు అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి పాట ఈ పాట. ఇలవేల్పు సినిమా నుంచి చల్లని రాజావో చందమామ, వడ్డాది రచన, సుశల దక్షిణామూర్తి గారి సంగీతం, సుశీలమ్మ లీలమ్మ, రఘునాథ్ పాణిగ్రాహి గారు పాడిన పాట. ఆల్ ది బెస్ట్. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. పరమేశుని జడలోన చామంతివి, నీలి మేఘాల నాడేటి పూవంతివి. పరమేశుని జడలోన చామంతివి, నీలి మేఘాల నాడేటి పూవంతివి. నిన్ను సేవించెదా నన్ను దయ చూడవా, ఓ వెన్నెల వన్నెల నా చందమామ. చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు పాడుతున్న ఆ రోజుల్లో రఘునాథ్ పాణిగ్రాహి అనే అబ్బాయి చేత, అప్పుడు అబ్బాయి ఇప్పుడు చాలా సీనియర్ ఆయన, మహానుభావుడు, జయదేవుడు అష్టపదులు పాడడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఆయన భార్య సంయుక్త పాణిగ్రాహి గారు చాలా గొప్ప ఒడిస్సీ డాన్సర్. ఒరిస్సాలోనే ఉంటారు వారు. ఆయనకు తెలుగు రాదు అసలు, ఇప్పటికీ రాదు, అప్పటికీ రాదు. కానీ ఎవ్వరూ ఆయన ఉచ్చారణలో దోషాలు లెక్కట్లేదు ఆ రోజుల్లో. కారణం ఏంటంటే ఉచ్చారణ స్పష్టంగా ఉంది కాబట్టి. చాలా చక్కగా పాడావు. సంగతులన్నీ కూడా చాలా బాగా పలికాయి, నీకు చాలా క్లీన్గా పలికాయి. ఓన్లీ వన్ ప్లేస్, నిన్ను సేవించెదా నన్ను దయ చూడవా, ఓ ఓ ఓ వన్నెల ఓ వెన్నెల వన్నెల నా చందమా ఎలా అంటున్నావు? ఓ వెన్నెల వన్నెల, ఓ వెన్నెల వన్నెల వెన్నెల వన్నెల, ఓ వెన్నెల 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 వన్నెల నా అందం నా చంద నా చందమామ అనడం నిజంగా నా సొంతం అనట్లేదు. ట్యూను 55 సంవత్సరాల క్రితం పాట నాకు ఎలా గుర్తుంది? ఈ మధ్యకాలంలో వినలేదు. ప్రతి ఇంక్లూడింగ్ రిథమ్ ప్యాటర్న్ మొదలుకొని నాకు బ్యాక్గ్రౌండ్లు అన్నీ తెలుసు.
సెకండ్ బ్యాక్గ్రౌండ్ వాయించండి ఒకసారి. నేను పాడతాను కలిసి, ఎక్కడైనా తప్పుంటే మీరందరూ నన్ను కొట్టొచ్చు. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిశాయి ఓ చందమామ, నా చందమామ. తరరిరి తారారా తరరిరా రే 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 టంగ్ 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 టింగ్ టంగ్ 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 దరి దాన్ని తబలా ముక్కడతో కూడా గుర్తుంది నాకు. దట్స్ ది వే సాంగ్స్ యూస్ టు గెట్ రిజిస్టర్డ్. ఇంత మంచి పాట ఇచ్చి మళ్ళీ నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడింపజేసినందుకు ధన్యోస్మి. మీరు చెప్పింది ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక పాట దాంట్లో వచ్చిన బీజిఎమ్స్ వల్ల కానీ ఓపెనింగ్ దీంతో కానీ ఒక సిగ్నేచర్ ఉండేది ప్రతి పాటకి. ఇప్పుడు బీజిఎమ్స్ పాటకి ఊరికి మధ్య తెగిపోయిన గట్టులో అయిపోతుంది. అంటే ఇదంతా బీజిఎం అంతా అయ్యాక మళ్ళీ ఆ పాట అంటే ఆ చరణం దగ్గరికి వస్తే ఏ పాట మనం పల్లవి విన్నాం గుర్తుండదు. సో అక్కడ కొంచెం వెస్ట్రన్ కావాలి, ఇవి కావాలి. ఇప్పుడు ఏంటంటే పాటని భావాన్ని మోసుకుపోయేలాగా ఉండదు సంగీతం అంతా. సో అందుకని అప్పట్లో ఒక ఫస్ట్ ఓపెనింగ్ ఇది చిన్న ఆలాపన కానీ ఇది ఫలానా పాట అని, ఇది ఒక మధ్యలో బీజం ఇచ్చినా కూడా ఇది ఫలానా పాటలో దాన్ని గుర్తుండేది. ఇప్పుడు ఐడెంటిటీ పోయింది సార్, పాటకి ఐడెంటిటీ పోయింది. చాలా బాగా పాడావు. నాకు చరణం బాగా నచ్చింది చరణం పాడిన విధానం. సో ఆల్ ది బెస్ట్. ముందుగానే మీకు మనవి చేశాను, ఈ సంచిక తర్వాత సంచికలో 2 మార్కులు కలిపి అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మా దృష్టిలో అతి తక్కువ మార్కులు 80-85లో ఉన్నారు. అంత బాగా పాడుతున్నారు అందరూ కూడాను. ఒకరిని నిష్క్రమణ పర్వంలోకి దించాల్సి వస్తుంది. అది వచ్చే వారం, ఇప్పటి నుంచే ఎందుకు. కాకపోతే ఈ వారం అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన చేసినటువంటి వ్యక్తికి 5,000 రూపాయల బహుమానం పాడుతా తీయగా ఎక్సో డిష్ షైన్ వారు ఇస్తున్నారు. ఇంచుమించు ఇందులో 4-5 పిల్లలు 8 సార్లు 9 సార్లు అందరూ సంపాదించుకున్నారు. ఇవాళ నాకు కొంచెం చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. 3కి సమయమైన మార్కులు వచ్చాయన్నమాట. 3కి మార్కులు ఎలాగ నేను వచ్చే ఎపిసోడ్లోనే చదువుతాను. సో 3 ఈ 5,000 రూపాయలు పంచుకోవాల్సి వస్తుంది. ఆ 5,000 రూపాయలు 3 పంచుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దానికి నేను ఒక 10,000 రూపాయలు వేసి తలా 5,000 వచ్చేటట్టుగా చేస్తున్నాను. 3 కలిసి ఆ చెక్కును మన భాస్కర్ భట్ల గారు ఇస్తారు, వారి ద్వారా తీసుకుంటారు. ఎక్సో డిష్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని అందుకుంటున్న చిరంజీవులు సాయి రమ్య, దామిని, సాయి దీప్తి. వచ్చే వారం కూడా భాస్కర్ భట్ల గారు మనకు ముఖ్య అతిథిగా ఉంటారు. సో రాబోయే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.